హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే గెటప్ శ్రీన్ అన్న లేటెస్ట్గా నటించిన సినిమా అయిన రాజు యాదవ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ May 24, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై కృష్ణ మాచర్య. ఈ మూవీ కామెడీ, డ్రామా అండ్ లవ్ అండ్ రొమాంటిక్ అని చెప్పుకోవచ్చు. రొమాంటిక్ సీన్ చాలా వరకు యాడ్ అయితే చేశారు భయ్య. ఇలాంటి సినిమాలో ఉండడం అవసరమే లేదు. అనవసరమైన సీన్స్లో యాడ్ చేసి ఫ్యామిలీతో చూస్తే మాత్రం ఇబ్బంది పడేలాగా ఉంటుంది భయ్య. ఈ మూవీ మాత్రం ఫ్యామిలీతో చూస్తే మాత్రం చాలా వరకు అయితే ఇబ్బంది ఫేస్ చేయకైతే తప్పదు. చాలా డీప్గా అయితే చూపించారు. అంతేకాకుండా లవ్లో ఉన్న వారు డబ్బులతోటి ఏమేమి చేయవచ్చు అని కూడా కొంచెం క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. అది మీకు ఫ్యామిలీతో చూస్తే ఇబ్బంది అయితే ఫేస్ చేయకైతే తప్పదు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, మిడిల్ క్లాస్ అయిన గెటప్ శ్రీను అలియాస్ రాజు యాదవ్ హ్యాపీగా జీవితాన్ని సాగిస్తూ ఉంటే, హీరోయిన్ అయిన అంకిత ప్రేమలో పడిన తర్వాత రాజు యాదవ్ లైఫ్ ఎలా మారిపోయింది, తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా మిడిల్ క్లాస్ అబ్బాయి డబ్బున్న అమ్మాయిని లేకపోతే చదువుకుంటున్న అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఒక అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా స్టోరీ. బేసిక్గా స్టోరీ మాత్రం రొటీనే అని చెప్పుకోవచ్చు భయ్య. ఎక్కడ మీకు కొత్తగా అయితే చూపించలేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మాత్రం ప్రేమలో పడిన తర్వాత అక్కడ వచ్చే కామెడీ, అలాగే మిడిల్ క్లాస్ వారు ఎలా ఉంటారు అనేది న్యాచురల్గా చూపించారు. ఇవి మాత్రం ఫస్ట్ హాఫ్లో కొద్దిగా నచ్చుతాయని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే భయ్య, చాలా వరకు ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా అమ్మాయి ఇంకా తిరుగుతూ ఉంటారు. అది చాలా వరకు యాడ్ అయితే చేశారు. అది మీకు చాలా వరకు ల్యాగ్ అనిపించకైతే తప్పదు. క్లైమాక్స్ ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కానీ అనుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే యాడ్ అయితే చేశారు. ఎమోషనల్గా కొద్దిగా టచ్ చేయాలని ట్రై చేశారు కానీ అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈ సినిమాలో కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా వరకు కామెడీ అయితే అనిపిస్తుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్గా అయితే యాడ్ అయితే చేశారు. ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే భయ్య 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక 2 సాంగ్స్ అయితే నచ్చుతాయి. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు. కాకపోతే ఒక ఫైట్ గల్లీ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో అయ్యే ఒక సీన్ ఉంటుంది. అది చాలా వరకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా అక్కడ వచ్చే కామెడీ కూడా కొద్దిగా ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే గెటప్ శ్రీన్ అన్న యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ఆ మూతి ఇలా వంకర పెట్టుకొని సినిమా అంతా తీయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని ఎమోషనల్ సీన్స్ అప్పుడు ఎమోషనల్గా వర్కౌట్ అయ్యాయి కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే చూపించలేకపోయాడు. అదైతే మీకు కొద్దిగా నచ్చదని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. అంతేకాకుండా ఒక అబ్బాయి సిన్సియర్గా ప్రేమిస్తే వాడు ఎంతో వరకు తెగిస్తాడు. అంతేకాకుండా ప్రేమ గొప్పదా, ఫ్యామిలీ గొప్పదా అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది క్లైమాక్స్లో వస్తుంది. అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ అని చెప్పుకోవచ్చు భయ్య. ఇలాంటి స్టోరీస్ గతంలో చాలా సినిమాలో మనం చూసే ఉంటాం. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి చదువుకున్న అమ్మాయినైనా లేకపోతే డబ్బున్న అమ్మాయినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలైతే అనుకుంటే దాని తర్వాత ఒక అబ్బాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది ఈ సినిమాలో చూపించడం అయితే జరిగింది. సెకండ్ హాఫ్ చూసుకుంటే చాలా రొటీన్ అయితే అనిపిస్తుంటుంది. ప్రతిసారి అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. అది గతంలో ఎన్నో సినిమాలో చూసైతే ఉంటాం. ఇది కూడా మైనస్ అయితే అనిపించింది. సెకండ్ హాఫ్లో చూసుకుంటే చాలా వరకు ల్యాగ్ అయితే యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఉన్నలాగానే విలేజ్లోనే మిగతా లవ్ స్టోరీ కూడా రన్ చేసే ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. కామెడీ అనుకున్నంతగా లేదు భయ్య. గెటప్ శ్రీనాథ్ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కానీ ఈ సినిమాలో కామెడీ అంతగైతే లేదు. అలాగే క్లైమాక్స్లో లవ్ కంటే ఫ్యామిలీ గొప్పదని చూపించడం అది కొంచెం ఓవర్ అయితే అనిపించింది. ఎమోషనల్ కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు కానీ అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇవి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో చూస్తే మాత్రం ఒక 5 to 6 సీన్స్ అయితే ఉంటాయి భయ్య. అవి ఫ్యామిలీతో చూస్తే చాలా ఇబ్బంది ఫేస్ చేయకైతే తప్పదు. క్లైమాక్స్లో ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కానీ అనుకున్న దానికంటే ఓవర్గా చేశారు. కొద్ది వరకు వర్కౌట్ అయింది, ఇంకొంచెం వరకు ఓవర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 1 టైం వాచ్ ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా రాజు యాదవ్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.